హాయ్ అండి. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది క్లాత్ డ్రాయింగ్ స్టాండ్. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. మన మెయిన్ ప్రాబ్లం బట్టలు ఆరకపోవడం. సో ఎంత స్పేస్ ఉన్నా ఏమున్నా మనకు కొన్ని బట్టలు బయట వర్షానికి ఎక్స్పోజ్ అయ్యి మనం ఆరేసిన తర్వాత తడిచిపోవడము, మళ్ళీ వాటిని మనం పరిగెత్తి వాన రాగానే పరిగెత్తి తీసి అక్కడ ఇక్కడ వేయడం, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఉంటాయి మనకు. సో వీటన్నిటికీ సొల్యూషన్ నాకు ఈ ఐటెం ద్వారా దొరికిందండి. నాకు ఇది వచ్చిన తర్వాత ఎంత రిలీఫ్ అయిందో. నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇందులో 2 స్టెప్స్ ఉంది, నేను 3 స్టెప్స్ తీసుకున్నాను. ఎందుకంటే మేము ఇంట్లో 5 ఉంటాము. అభిరామ్, చిన్నపిల్లలు ఎక్కువ ఉంటాయి కదండి బట్టలు. సో మాకు కొన్ని ఎక్కువే ఉంటాయి అన్నమాట బట్టలు. సో ఈచ్ స్టెప్లో 8 రాడ్స్ ఇచ్చాడనమాట. ఇవన్నీ డిస్మాంటిల్ చేసి మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చండి. ఒక చిన్న ప్యాకేజ్ ఒక కార్డ్బోర్డ్లో వచ్చిందనమాట, కాటన్లో. వాటిని మా అబ్బాయి మొత్తం అసెంబుల్ చేశాడు. అసెంబుల్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇది మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను, ఒక్కొక్క లెవెల్లో ఎన్ని బట్టలు వేసుకోవచ్చు అని. ఒకరోజు మేము వాషింగ్ మెషిన్లో వేసే మా 5గురివి ఒకరోజు బట్టలు ఈ స్టాండ్లో సరిపోతాయండి. దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు దీని కెపాసిటీ ఎంత అని. చూస్తే కూడా తెలిసిపోతుంది అనుకోండి. మీకు తెలియాలని నేను డీటెయిల్గా చెప్తున్నాను. ఎందుకునంటే ఇప్పుడు నాకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను సాటిస్ఫై అయ్యి ఇది చాలా అందరికీ ఉపయోగం అనుకున్నవి నేను మీకు పరిచయం చేయడం నాకు ఒక సంతోషం అండి. దీనివల్ల ఎవరో ఒకరికి ఉపయోగం అవుతుంది కదండి. ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళకి ఐడియా రావచ్చు, అలా అనమాట. ఇప్పుడు సైడ్స్కి 2 పెద్ద హుక్స్ లాగా ఇచ్చాడు కదండి. వీటిలో ఇటు 6 హోల్స్, అటు 6 హోల్స్, 6 అటు 6, 12 ఇలా ఇచ్చాడనమాట. మనం 12 హ్యాంగర్స్ వేసుకోవడానికి లేదా ఇన్నర్స్ అలాంటివి ఆరేసుకోవడానికి అనమాట. క్లిప్స్ లాగా కూడా ఉన్నాయి, మీరు గమనిస్తే. చాలా బట్టలు పడతాయండి. చక్కగా మనము ఏ బాల్కనీలోనైనా పెట్టేసుకోవచ్చు. లేదు అంత వర్షం ఎక్కువ ఉంది అసలు ఆరట్లేదు అంటే మనం ఇంట్లో కూడా పెట్టుకొని ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చండి. పెద్ద స్పేస్ ఏం తీసుకోదు. కింద ట్రాలీ టైప్ వీల్స్తో ఇచ్చాడు. ఇలా అనమాట. మేము ప్యాకేజింగ్ ఆల్రెడీ ఓపెన్ చేసేసాము. సో మా అబ్బాయి అసెంబుల్ చేయడం మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇంతేనండి. ఒక ఇన్స్ట్రక్షన్ షీట్ ఏదో ఇచ్చాడు, ఎలా పెట్టాలని చూపించాడనమాట. అన్ని స్లాట్స్లో ఫిట్ చేయడం అంతే. చాలా ఈజీ అండి. అసెంబుల్ చేయడం ఎంత ఈజీయో మళ్ళీ డిస్మాంటిల్ చేసిన తర్వాత ఒక చిన్న బ్యాగ్లో పెట్టి ఎక్కడైనా పైన పెట్టేస్తే సరిపోతుంది. మా అభిరామ్కి అన్ని పనుల్లో పాలు పంచుకోవడం చాలా ఇష్టం అండి. ప్రతి పనిలో నాకు కానీ వాళ్ళ డాడీకి కానీ వాళ్ళ తాతగారికి కానీ అందరికీ హెల్ప్ చేస్తుంటాడు. చూడండి, వాళ్ళ నాన్నకే ఏదో సలహా ఇస్తున్నాడు, ఇలా కాదు డాడీ అలా పెట్టు అని. వీటికి కొన్ని స్క్రూస్ ఇచ్చారండి, నట్స్ అండ్ బోల్ట్స్. వాటి ద్వారా మనము ఫిట్ చేయాలన్నమాట, కదలకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ వాటిని మనం డిస్మాంటిల్ చేసినప్పుడు ఆ నట్స్ స్క్రూస్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలానండి అసెంబుల్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇంత లెవెల్. ఈ సైడ్ హ్యాంగర్స్ మనం కావాలంటే వాడుకోవచ్చు, లేదంటే లేదు. ఇది మనం వాడని టైంలో ఇలా హుక్స్, ఈ స్టాండ్స్ ఉన్నాయి కదా రాడ్స్, వీటిని ఫ్లాట్గా సైడ్స్కి వేసేస్తే చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుందండి. ఏ బాల్కనీలోనో ఇలా పక్కకు పెట్టేసుకోవచ్చు మనం వాడనప్పుడు, అంతే. దానివల్ల మనకు పెద్ద డిస్టర్బెన్స్ ఏమి ఉండదండి. ఇది చాలా ఉపయోగకరమైన వస్తువు అండి. బాయ్.